టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 5 టెస్టుల సిరీస్ జనవరి మొదటి వారాంతంలో ముగుస్తోంది. ఆ తరువాత స్వదేశానికి తిరిగి రానున్న భారత్ జట్టు 2 వారాల గ్యాప్తో ఇంగ్లాండ్తో వైట్ బాల్ సిరీస్ ఆడనుంది. ఇరు జట్లు 3 వన్డేలు 5 టీ20లు సిరీస్లలో తలపడనుండగా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇదే చివరి సిరీస్. దీంతో ఇంగ్లాండ్తో సిరీస్కు ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఒకేసారి భారత జట్టును ఎంపిక చేయనున్నారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ దీనిపై ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కు పలువురు సీనియర్ క్రికెటర్లు దూరం కానున్నారు. బిజీ షెడ్యూల్ నేపథ్యంలో టీ20ల నుంచి బూమ్రాతో పాటు కొందరు కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్ కోసం సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్ జట్టులోకి తిరిగి రానున్నారు. అలాగే రియాన్ పరాగ్, కుల్దీప్ యాదవ్లతో పాటు మయాంక్ యాదవ్ను కూడా తీసుకోనున్నారు. సర్జరీ చేయించుకున్న కుల్దీప్ యాదవ్ ప్రస్తుతం బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ ఆడే చివరి వైట్ బాల్ సిరీస్ ఇదే కావడంతో కుల్దీప్తో పాటు సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఫిట్నెస్ పైన సెలెక్టర్లు ఫోకస్ పెట్టారు. ఇంగ్లాండ్తో టీ20లకు ఎక్కువ మంది యువ ఆటగాళ్లకే చోటు కల్పించనున్నారు. అటు వన్డే సిరీస్కు మాత్రం సీనియర్ క్రికెటర్లందరూ అందుబాటులో ఉండనున్నారు. ఒకవేళ ఆసీస్తో సిరీస్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన వన్డేలకు రెగ్యులర్ కెప్టెన్గా కొనసాగనున్నాడు. అలాగే కోహ్లీ, బూమ్రా, సిరాజ్, రాహుల్ వంటి ఆటగాళ్లు సైతం కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ఆడనున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ఇదే చివరి ప్రిపరేషన్ కావడంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ పూర్తి స్థాయి జట్టును బరిలోకి దించనుంది. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ముగిసిన 2 రోజుల్లోనే భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్కు బయలుదేరుతోంది. ఈ మెగా టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్ను బంగ్లాదేశ్తో ఫిబ్రవరి 20న ఆడనుంది. పాక్ వెళ్లేందుకు భారత్ నిరాకరించడంతో టీమిండియా మ్యాచ్లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్ జనవరి 22 నుండి మొదలు కానుండగా 3 వన్డేల సిరీస్ మాత్రం ఫిబ్రవరి 6 నుండి 12 వరకు జరుగుతోంది.